अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फसीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। एमएलए मेदक श्रीमती एम पद्मा देविंदर रेड्डी ने आज एमएलए कैंप ऑफिस में मीडिया के नुमाइंदों से बात करते हुए कहा कि उनकी जानिब से रियासती वज़ीर ख़जाना व महकूम सेहत मिस्टर टी हरीश राव के ताउन से मेदक हल्के असम्बली के 18 साल से ज़ायद उम्र वाले लड़कों और लड़कियों के लिए फ्री ड्राइविंग लाइसेंस मेले का इनेकाद जारिया माह की 14 तारीख से 24 तारीख तक अमल में लाया जा रहा है। उसके लिए 14 तारीख से दरखास्तें उम्मीदवार सुबह 10 बजे से शाम 5 बजे तक एमएलए कैंप ऑफिस वाक़े मेदक में जमा करवा सकते हैं। उम्मीदवारों को उसके लिए आधार कार्ड, पासपोर्ट साइज के 2 फोटोज, बर्थ सर्टिफिकेट या एसएससी सर्टिफिकेट होना ज़रूरी है। एमएलए पद्मा देविंदर रेड्डी ने हल्के असम्बली मेदक की आवाम से इस लाइसेंस मेले से इस्तेफादे की ख्वाहिश की है। इस मौके पर उनके हमरा बीआरएस पार्टी टाउन सदर मिस्टर एम गंगाधर के अलावा जिला परिषद नायब सदर नशीन श्रीमती लावण्या रेड्डी के अलावा दीगर लोग शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत। नमस्कार। మరి మెదక్ నియోజకవర్గానికి సంబంధించి 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల ఉన్న యువతి ఎవరైనా లైసెన్స్ లేని వారు ఉంటే వెంటనే మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో సంప్రదించినట్టయితే వారికి ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించబడతాయి. ముఖ్యంగా చాలామంది కూడా లైసెన్స్కి అప్లై చేసుకోవడం తెలియకపోవడం, స్లాట్ బుకింగ్ కాకపోవడం, డిలే కావడం లేదా కొన్ని కారణాల వల్ల వాళ్ళు లైసెన్స్ పొందలేకపోయినారు. కాబట్టి అలాంటి యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ ఏదైనా సరే ఆ వాహనానికి లైసెన్స్ ఉంటేనే నడిపించాలి. అది గవర్నమెంట్ మాండేటరీ. వితౌట్ లైసెన్స్ ఎవ్వరు కూడా వాహనాలు నడిపించకూడదు. మరి అలాంటి పరిస్థితులు చాలా చోట్ల కనబడుతున్నాయి. కాబట్టి వాహనాలు నడిపించేటప్పుడు చాలా జాగ్రత్తగా వివరించాలి. లైసెన్స్ లేకుండా నడిపించద్దు. కాబట్టి ఆ లైసెన్స్ను మనము స్లాట్ బుక్ చేయించి ఇప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. స్లాట్ బుక్ చేయించడంలో కూడా కొంచెం డిలే కాకుండా అధికారులతో మాట్లాడి వెంటనే ఆ స్లాట్ బుక్ అయ్యే విధంగా వారికి డ్రైవింగ్ టెస్ట్ చేసిన తర్వాత లైసెన్స్ ఇవ్వబడుతుంది. కాబట్టి ముందుగా వారికి నేర్చుకోవడం కోసం ముందు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వబడుతుంది. దానికి ఒక రిటర్న్ టెస్ట్ వాళ్ళు రాయాల్సిన అవసరం ఉంటుంది. దానికి కూడా వాళ్ళందరినీ కూడా ప్రిపేర్ చేస్తాం. చేసిన తర్వాత వాళ్ళు డ్రైవింగ్ లర్నింగ్ టెస్ట్ చేయించిన తర్వాత వాళ్ళకి లర్నింగ్ లైసెన్స్ వస్తుంది. ఆఫ్టర్ 1 మంత్ మళ్ళీ వాళ్ళను ఆ డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత వాళ్ళు డ్రైవింగ్ ఏ విధంగా చేస్తున్నారని చెప్పి ట్రాక్లో టెస్ట్ చేసిన తర్వాత, ఫీల్డ్లో టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి లైసెన్స్ ఇవ్వబడుతుంది. అంటే అందరికీ ఒకేసారి రావడం కుదరదు. కాబట్టి ఎవరైతే వరుస క్రమంలో వస్తారో వచ్చిన వాళ్ళందరికీ కూడా రోజొక 150-200 మంది స్లాట్ బుక్ చేసే విధంగా అధికారులతో మాట్లాడడం జరిగింది. లేదంటే ఇంకా కొంచెం ఎక్కువ మంది వచ్చినట్టయితే ఎక్కువ మంది కూడా స్లాట్ బుక్ చేసే విధంగా వారందరికీ కూడా మరి లైసెన్స్ ఇప్పించే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. ఇక్కడ కేవలం వాళ్ళు ఏవైతే నేను మెన్షన్ చేసిన ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు, ఎందుకంటే 4 వీలర్ కూడా వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ కావాలనుకున్నప్పుడు పాన్ కార్డు కూడా ఉండడం అవసరం. కాబట్టి ముందు ఆధార్ కార్డు, 2 వీలర్ వాళ్ళకి పాన్ కార్డు అక్కర్లేదు. ఆధార్ కార్డు, 2 ఫోటోస్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఉంటే సరిపోతుంది. వారు వెంటనే సంప్రదించినట్టయితే వాళ్ళకు ఒక మెమో కూడా అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ 18 ఇయర్స్ కంప్లీట్ అయినాయి అని చెప్పుకోవడానికి కోసం వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా చాలా అవసరం. కాబట్టి ఇచ్చిన వీటన్నిటిని కూడా ఈ సర్టిఫికేట్స్ని పట్టుకొని రేపటి నుండి అంటే శుక్రవారం 14 జూలై నుండి వారు మెదక్ క్యాంప్ ఆఫీస్లో ఇక్కడ సంప్రదించినట్టయితే తప్పకుండా వాళ్ళందరినీ కూడా ఇక్కడ కంప్యూటర్ ఆపరేటర్ ఉంటారు. ఇక్కడ 2 వాటి సర్టిఫికెట్లను వెరిఫై చేసే వాళ్ళు ఉంటారు. అప్లికేషన్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి సంప్రదించినట్టయితే తప్పకుండా మెగా ఉచిత లైసెన్స్ ఇప్పించే కార్యక్రమానికి రేపటి నుండి శ్రీకారం చుడుతున్నాం. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి అందరికీ కూడా యువకులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.